గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే. స్నేహం వెలివేసిన నువ్వే నా నేస్తం. నా హృదయం చెప్పేదొక్కటే, గుండె నిండా నువ్వే. లోక స్నేహం వెలివేసిన నువ్వే నా నేస్తం. నా హృదయం చెప్పేదొక్కటే, గుండె నిండా నువ్వే. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవుడా, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు వాక్యమును ధ్యానించుచుండగా నాయన పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును దయచేయండి. మీ నామానికి మీరు మహిమను తెచ్చుకుంటారని ప్రభువా, ప్రతి విషయంలో కూడా నాయన యేసు రాజా మీరు మాకు సహాయం చేస్తారని, వినేవారిలో గొప్ప గ్రహింపును దయచేస్తారని యేసు క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే సృష్టిలోని మొదటి 2 దినములు. ఈరోజు యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్యం లేదా యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే సృష్టిలోని మొదటి 2 దినములు. వాక్య ధ్యానము కొరకు ఆదికాండము 1వ అధ్యాయము 3 నుంచి 8 వరకు చదువుతాను చూడండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను.
అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినం ఆయను. ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుడు సృష్టిని చేయడము ప్రారంభించాడు. సృష్టి మొత్తము కూడా 6 రోజులలో దేవుడు సృష్టించాడు. ఆ 6 రోజుల్లో మొదటి 2 రోజులలో దేవుడు వేటిని సృజించాడు, వేటిని సృష్టించాడు, వేటిని కలుగ చేశాడు అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. మొట్టమొదటి దినమున దేవుడు దేనిని కలుగ చేశాడు అనంటే వెలుగును కలుగ చేశాడు. ఎలా కలుగ చేశాడంటే దేవుడు తన మాట ద్వారా వెలుగు కలుగునుగాక అని పలికాడంట. పలికితే వెలుగు కలిగిందంట. వెలుగు కలగడమే కాకుండా ఆ వెలుగును దేవుడు మంచిదిగా చూచాడంట. మంచిదిగా చూడడమే కాకుండా చీకటిని వెలుగును వేరుపరిచాడంట. వేరుపరిచి ఈ వెలుగుకేమో పగలని, చీకటికేమో రాత్రి అని పేరు పెట్టాడంట. ఇలాగా ఎప్పుడైతే వెలుగును దేవుడు కలుగజేశాడో అస్తమయము ఉదయము అయిపోయింది. అంటే ఒక దినము కంప్లీట్ అయిపోయింది. 24 అవర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రెండో దినంకి వద్దాం. రెండో దినమున ఏమి జరిగిందంటే ఆల్రెడీ జలములు ఉన్నవి. ఆ ఉంటున్న జలముల మధ్య ఒక విశాలము కలుగునుగాక అని దేవుడు అన్నాడు. అనిన వెంటనే ఒక విశాలము కలిగింది. విశాలము కలిగిన వెంటనే మరలా దేవుడేమన్నాడంటే విశాలము కలిగిన చోట పై ఉంటున్న ఆ నీళ్లు పైకి వెళ్ళిపోవాలి, కింద ఉంటున్న ఆ నీళ్లు కిందకి వెళ్ళిపోవాలి, మధ్య అంతా కూడా విశాలముగా ఉండాలి అని మరలా దేవుడు పలికినప్పుడు ఆ ప్రకారమే జరిగిందంట. ఈ విశాలానికి అంటే ఈ స్పేస్కి లేకపోతే ఈ ఖాళీకి దేవుడు ఏమని పేరు పెట్టాడంటే ఆకాశము అని పేరు పెట్టాడు. అంటే పైన నీళ్లున్నవి, భూమి క్రింద కూడా నీళ్లు ఉన్నవి. సో ఇప్పుడు కూడా ఏమి జరిగిందంటే మరలా అస్తమయము ఉదయము జరిగింది. మరలా 24 అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి. అంటే 2 డేస్ కంప్లీట్ అయిపోయింది. ఈ 2 డేస్లో కూడా దేవుడు ఏమి చేశాడు అనంటే వెలుగులు చేశాడు, అదేవిధంగా విశాలమును చేశాడు. సో ఆల్రెడీ ఉన్నట్టుగా మనకేం కనిపిస్తుంది అనంటే చీకటి ఆల్రెడీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, జలములు ఆల్రెడీ ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. కానీ యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వాక్య ప్రకారము కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు అని రాయబడి ఉంది. అంటే అవి అక్కడ దేవుడు కలుగజేసినట్లుగా మనకి కనిపించకపోయినా వాటిని కూడా దేవుడే కలుగజేశాడు అని ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని నమ్మాలి, విశ్వసించాలి. ఇప్పుడు విశాలమును కలుగజేసిన పద్ధతిని, వెలుగును కలుగజేసిన పద్ధతిని మనం చూస్తే దేవుడు పలికాడు, చూచాడు, వేరు చేశాడు, అదే విధముగా పేరు పెట్టాడు అన్న విషయాలు మనము తెలుసుకోవచ్చండి. అయితే పలకడం అంటే ఒక మనిషిని దేవుడు పలకడం అంటే దేవుడు ఒక మనిషిని పిలుస్తున్నాడు. అంటే తన నోటి ద్వారా ఒక క్రియ అనేది ఇక్కడ జరుగుతుంది మనిషికి, దేవునికి. అదేవిధంగా సృష్టిని ఏ విధంగా మంచిదిగా చూస్తున్నాడో దేవుడు నీలో ఉన్న చీకటిని చూడట్లేదు, నీలో ఉన్న వెలుగును చూస్తున్నాడు, నీలో ఉంటున్న మంచిని చూస్తున్నాడు. అదేవిధముగా నీలో ఉన్న చెడుని మంచిని వేరు చేయగల సామర్థ్యము యేసుక్రీస్తు వారికి ఉన్నది. అదేవిధంగా నీ పాత రోత బ్రతుకుకుంటున్న పేరు ఆయనకు అవసరం లేదు. ఒక నూతనమైన నామము, ఒక నూతనమైన పేరు నీకు ఆయన పెట్టాలని ఆశిస్తున్నాడు. ఆయన నిన్ను పలకాలని, ఆయన నిన్ను చూడాలని, ఆయన నీలో ఉన్న చెడుని మంచిని వేరు చేయాలని, నీకు ఒక నూతన నామకరణ చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. ఈరోజు వెలుగుకి, విశాలముకి దేవుడు ఏమి చేశాడో నీ జీవితంలో కూడా అదే రీతిగా ఒక పునఃసృష్టి నీ జీవితంలో చేయాలి అని ఆశిస్తున్నాడు. మరి దేవునికి నువ్వు అవకాశం ఇస్తావా, ఇవ్వవా? ఇప్పుడు వెలుగును గూర్చి వాక్యం ఏమి తెలియజేస్తుందో చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను అని రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారంట ఈ లోకానికే వెలుగంట,
సో మనము కూడా ఆ వెలుగుని వెంబడించాలి అని యేసుక్రీస్తు వారు కోరుతున్నారు. చీకటి సంబంధులకి వెలుగు సంబంధులకి చాలా వ్యత్యాసం ఉన్నది. చీకటి సంబంధులు చీకటిలో ఏదైనా పని చేయడానికి ఇష్టపడతారు. దొంగతనము చీకట్లోనే జరుగుతుంది, వ్యభిచారము చీకట్లోనే జరుగుతుంది, హత్యలు చీకట్లోనే జరుగుతాయి. వెలుగు సంబంధులు అంటే పగటి వేళ ఏమి కనపడుతుందంటే కష్టపడి పని చేసేవారు, నీతిగా జీవించేవారు, ధైర్యముగా బ్రతికే వారందరూ కూడా పగటి వేళల్లోనే మనకు కనిపిస్తారు. చీకట్లో మనకి ఎవరు కనిపిస్తారంటే దొంగలు, వ్యభిచారులు, వీళ్ళు కనిపిస్తారు. అంటే సాతాను సంబంధులందరూ కూడా చీకటి సంబంధులు. అందుకే వెలుగు సంబంధులను చీకటి సంబంధులను దేవుడు వేరుపరుస్తున్నాడు. ఇక్కడ వెలుగును చీకటిని ఏ విధంగా దేవుడు వేరు చేశాడో అట్టి రీతిగానే నీలో ఉంటున్న మంచి చెడును వేరు చేస్తున్నాడు. అదేవిధంగా ఈ భూమి మీద ఉంటున్న మంచి వారిని చెడ్డవారిని వెలుగు సంబంధులను చీకటి సంబంధులను దేవుడు వేరు చేస్తున్నాడు. ఈరోజు మనకు ఒక వెలుగు ఎవరో తెలిసింది. ఆ వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు వారు ఒక వెలుగు. అదే విధముగా యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఉందంట. ఆ వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆ వెలుగు ఏమి చేస్తుందంట? లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని కూడా వెలిగించుచున్నది అని రాయబడి ఉంది. అంటే మన అందరినీ కూడా ఎవరు వెలిగిస్తున్నారు అంటే యేసుక్రీస్తు వారు వెలిగిస్తున్నారు. మీకు సామెతలు 20వ అధ్యాయం 27వ వచనం చదివితే ఒక క్లారిటీ వస్తుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని రాయబడి ఉంది. నరుని యొక్క ఆత్మ అంట యెహోవా పెట్టిన దీపము. దీపం యొక్క పని ఏంటి? వెలగటము. అంటే మన ఆత్మ చేయవలసిన పని ఏంటంటే వెలగాలి. మన ఆత్మ దేవుడు ఎందుకు పెట్టాడంటే మనం వెలగడం కొరకు పెట్టాడు. మనము ఉజ్జీవింపబడటానికి, ప్రజ్వలింపబడటానికి, జ్యోతుల వలె ప్రకాశించడానికి దేవుడు మనల్ని తయారు చేశాడు అన్న వాక్యము ఇది. అదేవిధంగా సామెతలు 13వ అధ్యాయము 9వ వచనంలో మీరు చూసినట్లయితే భక్తిహీనుల దీపము ఆరిపోవును అని రాయబడింది. భక్తిహీనుల యొక్క దీపం ఏమవుతుందంట? ఆరిపోతుందంట. అంటే సరైన భక్తి మనము చేయకపోతే మన ఆత్మ చచ్చిపోతుంది, మన ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది, మన ఆత్మ సాతాను చేతిలో బందీ అయిపోతుంది అని దీనికి అర్థము. ఇప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి. సరళ అని ఒక యవనస్తురాలు ఉన్నది. ఆమె తన యవన వయసులో అనుకోకుండా ఒక పని చేసింది. ఏంటి ఆ పని అంటే, ఒక కొత్త సబ్బులో చిన్న గుండు సూదు లాంటిది గుచ్చేసింది అనమాట. ఆ సబ్బుకి గుచ్చినప్పుడు చూసుకోకుండా వాళ్ళ తల్లి అదే సబ్బుతో స్నానం చేసింది. స్నానం చేసినప్పుడు ఆ స్నానం చేయుచుండగా చెయ్యికి ఆ ముళ్ళు గుచ్చుకుపోయి మొత్తం చర్మం అంతా కూడా రక్తం పాలైపోయింది అన్నమాట. అయితే ఈ పని ఎవరు చేశారు అని వచ్చి అడిగి, తనకి ఒక తమ్ముడు ఉన్నాడు. ఎవరికి? సరళకు ఒక తమ్ముడు ఉన్నాడు. అంటే ఈ తల్లికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ కొడుకు కొంచెం తొంటర పనులు చేస్తూ ఉంటాడు అనమాట. వెంటనే వచ్చి అడిగేసి ఆ పిల్లోడు నేను కాదు అంటున్నా కూడా గబగబా మరి అతన్ని బాధేసింది అనమాట. బాగా కొట్టేసింది ఆయన్ని. కొట్టేసిన తర్వాత ఈ అక్క సరళ చేసిన పని నేనే చేశాను అని ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదంటే, ఒకవేళ ఒప్పుకుంటే ఆ దెబ్బలు ఎక్కడ నాకు పడతాయో అని ఒప్పుకోవట్లేదు. కానీ ఒక 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు కూడా ఈ సంఘటనని ఆమె మర్చిపోలేకపోవచ్చున్నది. ఆ సంఘటన జ్ఞాపకం చేసుకొని, లేకపోతే తన తల్లి చేతి మీద ఉన్న మచ్చల్ని చూసినప్పుడల్లా తనకు అదే సంఘటన జ్ఞాపకం వస్తుంది. అయ్యో ఇది నేను చేసిన పని, కానీ నేను ఒప్పుకోలేకపోయాను అని చాలా బాధపడటము, చాలా చింతించడము, తను చేసిన ఈ దుష్కార్య ప్రవర్తన, ఈ దుష్కామ ప్రవర్తనని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ మనసులో ఎంతో బాధపడుతూ ఉంది. అదే ఆ రోజు ఒప్పేసుకొని ఉంటే ఆ గంట పనిష్మెంట్ ఆమెకి సరిపోయేది, తర్వాత మర్చిపోయేది. కానీ అది ఒప్పుకోక తన తమ్ముడికి దెబ్బలు పడ్డాయి, తన తల్లి చేతి మీద ఉన్న ఆ మచ్చలు అలాగే ఉండిపోయాయి. వీటిని జ్ఞాపకం చేసుకుంటూ తను పదే పదే బాధపడుతూ ఉండేది. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7లో,
మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వల్లని దేవుని ప్రార్థించుచున్నాను అని అంటాడు. ఎందుకంటే మనము ఏదైనా దుష్కామ ప్రవర్తన కలిగి జీవించినా, ఏదైనా దుష్కార్యము మనము చేసినా, మన జీవితాంతము కూడా అది మనల్ని వెంటాడి వేధిస్తూ ఉంటుంది, ఏడిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కూడా ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మంచిని మనము నేర్చుకోవాలి. వెలుగు సంబంధుల వలె మనము జీవించాలి, వెలుగుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి, షైనింగ్గా ఉండాలి మనం ఎప్పుడు కూడా. అంతేకాని ఈ చిన్న చిన్నవి సాతానికి అప్పజొపుతూ సాతాను చేతిలో బానిసలుగా ఉంటే మన మనస్సుని గందరగోళం చేసేస్తాడు వాడు. చీకటి సంబంధిగా చీకటిలోనే మనల్ని ఉంచుతాడు. మన బ్రతుకులో వెలుగు లేకుండా చేస్తాడు సాతాను. మనకు ఉద్యోగం అన్న వెలుగు ఉండదు, మనకు వ్యాపారం అన్న వెలుగు ఉండదు, మనకు వివాహం అన్న వెలుగు ఉండదు, మనకు సంతానం అన్న వెలుగు ఉండదు. వెలుగు అనేది మన జీవితంలో లేకుండా చేయటమే సాతాను యొక్క పని. సాతాను 24 గంటలు కూడా చీకటిలోనే జీవిస్తూ ఉంటాడు. అవసరమైతే వెలుగు దూత వేషం వేసుకుంటాడు, అంతే తప్ప వాడు వెలుగు కాదు. నిజమైన వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు వారు మాత్రమే నిజమైన వెలుగు. మనం నిజమైన వెలుగును వెంబడించాలి, నిజమైన జ్యోతుల వలె ప్రకాశించాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. అయితే ఈ రోజు నుంచి నువ్వు ఒక వెలుగు సంబంధిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదంతా కూడా వెలుగు సంబంధించిన పార్ట్. ఇంకొక పార్ట్ ఉంది, అది 2వ రోజు దేవుడు చేశాడు. అదేంటంటే విశాలము. ఈ విశాలానికే దేవుడు ఇంకో పేరు పెట్టాడు, ఏంటంటే ఆకాశము అని. సో ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను చూడండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాయబడి ఉంది. అంటే భూమి ఆకాశములు అంటున్నాడు. అంటే ఆకాశములు అంటే అది సింగులర్ కాదు, ప్లూరల్. ఆకాశం అనేది ఒకటి కాదు, అనేకము అని ఇక్కడ వాక్యంలో మనకి కనిపిస్తుంది క్లియర్గా. బైబిల్ని ఆధారం చేసుకొని మనము ఎన్ని ఆకాశాలు ఉన్నవి అనుకోవచ్చు అంటే 3 ఆకాశాలు ఉన్నట్లుగా మనము అనుకోవచ్చు. మొదటిది ఆకాశము, రెండవది మహాకాశము, మూడవది పరమ ఆకాశము. ఈ ఆకాశములు ఏంటో, వాటి వివరణ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటి ఆకాశము అనగా దీనికి మరలా ఇంకా ఏమని పేర్లు పెట్టచ్చు అంటే వాయుమండలము అని, వాయురాకాశము అని దీన్ని పిలుస్తారు. ఇంగ్లీష్లో అట్మాస్ఫియర్ అని అంటారు. ఇక్కడ ఈ ఆకాశం వరకు పక్షులు ఎగురుతాయి, విమానాలు కూడా ప్రయాణం చేస్తాయి. సాతానిక సామ్రాజ్యం అక్కడే ఉంటుంది. భూమి దగ్గర నుంచి కొలిస్తే సుమారు 500 కిలోమీటర్లు ఉంటుంది ఈ యొక్క వాయుమండల ఆకాశము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుతాను చూడండి. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అంటే ఆకాశ మండలమందు ఏమున్నాయంట? దురాత్మల సమూహము అక్కడ ఉంది. దీన్ని మొట్టమొదటి ఆకాశం అంటారు, ఆకాశ మండలం అంటారు. ఆకాశ మండలములో దురాత్మల సమూహము ఉన్నది అని బైబిలే మనకు సెలవిస్తుంది. ఓకేనా? ఇక్కడ ఇది మొదటి ఆకాశము. ఇప్పుడు 2వ ఆకాశము గురించి మనం తెలుసుకుందాం. 2వ ఆకాశం అంటే మహా ఆకాశము. దీని ఇంగ్లీష్లో ఔటర్ స్పేస్ అంటారు. దీనికి ఇంకా పేర్లు ఏంటంటే పాలపుంత, విశ్వము అని కూడా అంటారు. ఇక్కడ ఏముంటాయంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఇదొక సపరేట్ విశ్వం అన్నమాట. అయితే దీని గురించి వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. కీర్తనలు 19వ కీర్తన 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అని రాయబడి ఉంది. సో దానికి సంబంధించిన వాక్యం ఇది. అయితే ఇప్పుడు 3వ ఆకాశం గురించి చూద్దాం. 3వ ఆకాశము అంటే పరమ ఆకాశము, లేదంటే దేవుని నివాసము, లేదంటే దేవుని సింహాసనము, లేదంటే పరదేశు. కొంతమంది 3వ ఆకాశమునే పరదేశుగా అంటారు, కొంతమంది దాన్ని దాటిన తర్వాత పరదేశు ఉందని అంటారు. మరి ఏది ఏమైనప్పటికీ 3వ ఆకాశము
ఒక దేవుడు నివసిస్తున్న స్థలము, అది మన కంటికి కనిపించేది కాదు. మన కంటికి మరి రెండవ ఆకాశం వరకు మాత్రమే, ఫస్ట్ ఆకాశమే కనిపించేది కంటికి. కాకపోతే వీళ్ళు రాకెట్లతో వెళ్ళి అంతరిక్షానికి వెళ్ళి అక్కడ ఉన్న కొన్నిటిని కనిపెట్టారు. అందువలన రెండో ఆకాశం వరకు మనం చూడొచ్చు అనుకుంటాం. కానీ మూడో ఆకాశం అనేది మన కంటికి కనిపించేది కాదు. ఇది ఆధ్యాత్మిక నేత్రాలతో చూడాలి. పరిశుద్ధాత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడి చూడవలసిన ఆకాశము. కొన్ని బైబిల్ ఆధారంగా కూడా మనము తెలుసుకోవచ్చు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనం చదువుతాను చూడండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని రాయబడి ఉంది. అంటే ఈ భూమిని శూన్యంలో దేవుడు వేలాడ చేశాడు కదా. ఆకాశములో అంటే మూడవ ఆకాశంలో దేవుని సింహాసనం ఉంది. దేవుని సింహాసనం మీద దేవుడు కూర్చొని కాళ్ళు కిందకు పెట్టినప్పుడు ఆయన పాదపీఠముగా ఈ శూన్యంలో వేలాడుతున్న భూమి మీద ఆయన కాలు పెట్టుకున్నాడు. ఒక పీటగా ఈ భూమిని ఆయన యూజ్ చేస్తున్నాడు అని దీనికి అర్థము. అదేవిధంగా మరి 2వ కీర్తన 4వ వచనంలో ఏం రాయబడిందంటే ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు అని రాయబడి ఉంది. అంటే ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు యేసయ్య అని దీనికి క్లియర్గా మనకి ఈ వాక్యము రెఫరెన్స్ ఉందన్నమాట. అదేవిధముగా మీరు ఇంకా గమనించినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుతున్నాను చూడండి. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు? 3వ ఆకాశము అంటే పరమ ఆకాశము, 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెనో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుడు నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి. హల్లెలూయా. అంటే 3వ ఆకాశము పరదైసు అని కూడా ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తున్నది. వచింపశక్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. ఇక్కడ పౌలు గారు ఒక దర్శనమని చూస్తున్నారు. ఏంటి ఆ దర్శనం అంటే 3వ ఆకాశములో, అంటే పౌలు గారు సేవ చేస్తున్న టైంలో అక్కడి నుంచి 14 సంవత్సరాల క్రిందట జరిగిన ఒక సంఘటనని ఆయన దర్శనంలో చూస్తున్నాడు. ఏంటంటే ఒక మనుష్యుడంట 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడంట. ఆయన శరీరంతో కొనిపోబడ్డాడో శరీరము లేక కొనిపోబడ్డాడో ఇతనికి అర్థం కావట్లేదంట. కానీ 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు. అక్కడి నుంచి పరదేశుకి, అంటే అదే పరదేశం అంటారు కొంతమంది, లేకపోతే అక్కడి నుంచి ఇంకా పరదేశం ఇంకా పైన ఏమన్నా ఉందేమో తెలియదు, కానీ అక్కడి నుంచి పరదేశుకి వెళ్తున్నట్లుగా ఇక్కడ పౌలు గారికి దర్శనం వస్తుంది. అయితే అక్కడ వచింపశక్యం కానీ మాటలు ఈయన వింటున్నాడు. అంటే ఈ దర్శనం అంతా ఎవరికి వస్తుందంటే పౌలు గారికి వస్తుంది. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని 3వ ఆకాశంలో దేవుడు నివాసము చేస్తున్నాడు అని మనము గ్రహించవచ్చును. అయితే పరదైసు అన్న మాట బైబిల్లో 3 సార్లు వాడబడింది. ఆ 3 సార్లు మీకు చూపిస్తాను చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. పరదైసులో ఎవరున్నారంటే పాత నిబంధన భక్తులు అందరూ కూడా, అంటే నీతిగా జీవించిన వారు, అబ్రహాము, మోషే, వీరందరూ కూడా నీతిగా జీవించిన ప్రతి ఒక్కరు ఎక్కడున్నారంటే పరదైసులోనే ఉన్నారు. నూతన నిబంధనలో మరణించిన తరువాత నీతిగా జీవించినట్లయితే పరదైసులోకి ప్రవేశం ఉంటుంది వారికి. అలాగే నూతన నిబంధనలో యేసు క్రీస్తు తర్వాత ఒక మనిషి పరదైసులకు ప్రవేశించాడు. ఎవరు ప్రవేశించారు మొట్టమొదటిగా అనంటే ఇక్కడ సిలువలో వేలాడుతున్న దొంగకు ఫస్ట్ సారి పరదైసులో ప్రవేశానికి అవకాశం దొరికింది అని మనం అనుకోవచ్చు. అందుకే ఇక్కడ క్లియర్గా వాక్యంలో రాయబడింది, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను అని రాయబడి ఉంది. అంటే ఈ భూమి మీద మొట్టమొదటిగా ఒక మనిషి పరదైసుకు వెళ్ళాడంటే సిలువలో పశ్చాత్తాపడిన దొంగకే పరదైసు దొరికింది. ఈరోజు నువ్వు నేను పరదైసుకు వెళ్ళాలంటే యేసు క్రీస్తు వారిని తప్పని
తప్పనిసరిగా వెంబడించాల్సిందే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోని కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను అని రాయబడి ఉంది. ఇది రెండోసారి రాయబడిన మాట, పరదైసు అన్న మాట. మూడోసారి ఎక్కడ రాయబడిందంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తును. దేవుని పరదైసులో ఇంకా ఏమున్నాయంట? జీవ వృక్ష ఫలములు కూడా ఉన్నాయి. ఎవరైతే జయిస్తారో వారికి దేవుడు వాటిని తినే అవకాశము కూడా ఇస్తాడు. దేవుని పరదైసులో నువ్వు ప్రవేశించడమే కాకుండా అక్కడ ఉంటున్న జీవ వృక్ష ఫలాన్ని కూడా నువ్వు తింటావు అని క్లియర్గా దేవుడు చెప్తున్నాడు. కాకపోతే నువ్వు ఏం చేయాలంటే ఈ లోకంలో ఓడిపోవడానికి వీల్లేదు, జయించాలి, నువ్వు విజయాన్ని పొందాలి. యేసుక్రీస్తు వారు ఎలా అయితే విజయం పొందాడో అలాగే యేసుక్రీస్తుని వెంబడిస్తున్న నీవు కూడా ఈ లోకముతో దాని ఆశలతో ఏ మాత్రము కూడా రాజీ పడకుండా ఒక చక్కటి ఆత్మీయునిగా నువ్వు జీవించినట్లయితే నువ్వు కూడా జయం పొందుతావు, నువ్వు కూడా విజయం పొందుతావు, ఈ ప్రదేశానికి నువ్వు కూడా వస్తావు. ఇంకా ఆకాశం తెరవబడుట అన్న లైన్ మనం తీసుకున్నట్లయితే ఒక ముగ్గురు భక్తులు ఈ ఆకాశం తెరవబడుట అన్న దర్శనాన్ని చూసినట్లుగా వాక్యంలో మనం చూడొచ్చు. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే స్టెఫను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 56వ వచనంలో రాయబడి ఉంది ఈ మాట. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచున్నానని చెప్పాను. స్టెఫన్ చెప్తున్నాడు ఈ మాట. ఏమని చెప్తున్నాడంటే ఆకాశము తెరవబడుట, మనుష్య కుమారుడు అంట దేవుని కుడిపార్శ్వమందు, అంటే ఈయన భూమి మీదే ఉన్నాడు, పైకి చూస్తున్నాడు, ఆకాశం తెరవబడింది, అక్కడ దేవుని సింహాసనం కనపడుతుంది. అదే విధముగా దేవుని సింహాసనం కుడి పక్కన ఎవరున్నారంట? యేసుక్రీస్తు వారు నిలబడుతున్నట్లుగా ఇతనికి కనిపిస్తుందంట. అంటే అర్థం ఏంటంటే 3వ ఆకాశము దేవుడు నివసిస్తున్న స్థలము, 3వ ఆకాశములో యేసుక్రీస్తు వారు ఉన్నారు అని అర్థము. రెండవదిగా పౌలు మరలా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మరలా ఒకసారి చదువుతాను చూడండి. క్రీస్తునందున ఒక మనుషుని నెరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. 3వ ఆకాశం అన్నా, పరదైస్ అన్నా, దేవుని నివాసం అన్నా, దేవుని సింహాసనం అన్నా అంతా ఒకటే. 3వ వ్యక్తి ఎవరంటే పేతురు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 11వ వచనం చదువుతాను చూడండి. ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూశాను. పేతురు గారు మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, దర్శనంలో ఇలా చూస్తున్నాడు. ఆకాశం తెరవబడింది, 4 చెంగులు పట్టి దింపబడుతున్న పెద్ద దుప్పటి ఒక విధమైన పాత్రలాగా భూమి మీదకి రావటం ఆయన గమనిస్తున్నాడు. ఆకాశం తెరవబడటము అంటే ఆకాశము అనగా విశాలముని ఎవరు కలుగజేశారంటే దేవుడే కలుగజేశాడు. 3 భాగాలుగా ఈ విశాలమును దేవుడు కలుగజేశాడు. 3వ ఆకాశంలో ఆయన నివసిస్తున్నాడు. ఆయన ఈ సృష్టి మొత్తాన్ని కూడా ఎందుకు సృజించాడు? మొదటి 2 దినముల్లోనే ఇంత అద్భుతమైన సృష్టి దేవుడు ఎందుకు సృజించాల్సి వచ్చింది అంటే నువ్వు వెలుగు సంబంధిగా జీవించాలి, 3వ ఆకాశములో నీకు కూడా దేవుడు ప్లేస్ ఇవ్వాలి అని ఆశిస్తున్నాడు. ఈ సృష్టి మొత్తం కూడా సృజించబడింది మన కొరకే. కాబట్టి మనము దీన్ని అర్థం చేసుకొని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఈరోజే మన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఒక వెలుగు సంబంధిగా మనము జీవించడం ప్రారంభించాలి. 3వ ఆకాశములో అనగా దేవుని పరదైసులో ఇక్కడ కన్ను మూసిన వెంటనే మన ఆత్మ అక్కడికి వెళ్ళిపోవాలి. అట్లాంటి భక్తి జీవితాన్ని మనము కలిగి జీవించాలి. ఖచ్చితంగా మన అందరము కూడా 3వ ఆకాశములో దేవుడు సృష్టించిన ఆ 3వ ఆకాశములో ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీకు వందనాలు. వెలుగును కలుగజేశావు, విశాలమును కలుగజేశావు ప్రభువా. మరి మా కొరకే మేమందరము కూడా 3వ ఆకాశంలో ఉండటానికి మీరు సహాయము చేస్తారని, అటువంటి భక్తి జీవితాన్ని మీరు మాకు నేర్పిస్తారని ప్రభువా యేసు క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.